पुत्र एव च एकमन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा माता जी हरे कृष्णा प्रशांति माता जी दंडवत प्रणाम हरे भावनारा कृष्ण प्रभु जी। हरे कृष्णा माता जी ఓకే మాతాజీ మనము వివర్ ఇన్ 4.39 కదా నిన్న శ్రద్ధావాన్ అవును లభతే प्रभु जी। ఓకే మాతాజీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధి గచ్చతి. అందరికీ ఇప్పుడు మనకి కావాల్సిందే ఈ శాంతి. ప్రపంచంలో కూడా అందరికీ అంతమంది సర్వే జన సుఖినో భవంతు అనేటువంటిది మనము మన భారతీయ సంప్రదాయము, మన సనాతన ధర్మము. అందరూ బాగుంటేనే మనము బాగుంటాము. మనము బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే మనము బాగుంటాం. సో నైబర్స్ ప్రాబ్లం ఈజ్ అవర్ ప్రాబ్లం. When we think that neighbor's problem is our problem, then our problem will become neighbor's problem, so that it becomes the problem of everybody. And everybody will come forward to solve that problem అంటాడనమాట. అందుకే మనము సహృదయంతో మనము ఎలా ఉండాలి అంటే శాంతి కలిగి ఉండాలి. శాంతి అంటే అనేటువంటిది చాలా ప్రెషస్ థింగ్ ఇన్ ద వరల్డ్. చాలా అందుకే అనుకున్నాం కదా, మనం వానప్రస్థాశ్రమానికి ఎందుకు వెళతారు? పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, పిల్లలకి పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇలాగే ఇంకా సంసార జీవితంలో ఈ చక్రంలో మనం తిరిగి 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 అరిగిపోతామన్నమాట. సో అరిగిపోయిన తర్వాత దానికి ఏం ప్రయోజనం ఉండదు. అరిగిపోయిన వస్తువుకి ఏం ప్రయోజనం ఉంటుంది? ఇట్ ఈస్ యూస్లెస్. అలా కాకుండా మానవ జన్మ ఇచ్చినటువంటి భగవంతునికి మనము కృతజ్ఞతతో ఆ శాంతి అనేటువంటిది మనకి కావాలి అంటే, అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, అంటనట్టు ఉండాలి. అలాగా మనం సంసార జీవితంలో డిటాచ్డ్లీ అటాచ్ అయినప్పుడు మనకి ఆ శాంతి అనేటువంటిది దొరుకుతుంది. ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనసులో భగవంతుడు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటాడు. అప్పుడు మనము భగవంతుణ్ణి మన హృదయంలోనే దర్శించుకోవచ్చు. అదే ఆత్మ దర్శనము, ఆత్మజ్ఞాని అని కూడా అంటారు. సో అందుకే భగవంతుడు అంటున్నాడు, శాంతి అనేటువంటిది ఎలాగా, ఎంత త్వరగా ఎవరికి లభిస్తుంది అనేటువంటిది నిన్న మనం డిస్కస్ చేశాం. శ్రద్ధవంతుడైనటువంటి వాడు. ఎటువంటి శ్రద్ధ అనేటువంటిది మనము నిన్న ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము. పరీక్షిత్ మహారాజు, అలాగే అర్జునుడు, తర్వాత ధుందుకారి అనేటువంటి వాడు శ్రీమద్ భాగవతాన్ని ఎంత శ్రద్ధగా విన్నాడు. ఒకటి శ్రద్ధగా వినడము ఒకటి సరిపోదు, దాన్ని ఆచరించాలి. మనో దుర్నిగ్రహం చలం అంటాడు అర్జునుడు. శ్రీకృష్ణ చంచలాహి మనా కృష్ణ మన ప్రమాది బలవదృఢం వాయోరపి సుదుష్కేన అనే ఆ శ్లోకం ఉన్నది. అంటే వాయువునైనా నేను కంట్రోల్ చేయొచ్చు ప్రాణాయామంలో, కానీ మనస్సుని కంట్రోల్ చేయలేకపోతున్నాను. అంటే అసంశయో మహాబాహ మనో దుర్నిగ్రహం చలం అభ్యాసైనతు కౌంతేయ వైరాగ్యేన ముహ్యతే అని భగవంతుడు అంటాడు. అభ్యాసము, కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్ మైండ్. వెన్ యూ ట్రై టు కంట్రోల్ యువర్, ఎలా కంట్రోల్ చేయాలి? వైరాగ్యంతో. ఆ వైరాగ్యం అనేటువంటిది మనం తెచ్చుకోవాలి. ఎంత తొందరగా తెచ్చుకుంటే అంత మంచిది, మనకి మన పురోభివృద్ధి ఉంటుంది అని చెప్తున్నాడు. సో శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము కలిగి, నిన్న మనము భాష్యం చదివాము. ఏమిటి? శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము కలిగి శ్రద్ధాళుడైన వ్యక్తికి అట్టి కృష్ణ చైతన్యపు జ్ఞానము లభించగలదు. ఒక ఎగ్జాంపుల్ అంటే మనకి శ్రీమద్ భాగవతంలో మా భగవంతుని అవతారమైనది. ఆ కారాగృహంలో, కంసుని కారాగృహంలో దేవకి వసుదేవులని బంధించి ఉంచినప్పుడు శ్రీకృష్ణుడు తన చతుర్భుజ అవతారంతో శంఖచక్ర గదా పద్మంతో సాలంకృతుడై తన దివ్య రూపాన్ని దేవకి వసుదేవులకి చూపించి చెప్తాడనమాట. మీరు కోరుకున్నారు కదా 3 జన్మల్లో నాకు 3 సార్లు నువ్వే కొడుకుగా రావాలి, నువ్వే పుత్రునిగా లభించాలి మాకని కోరుకున్నప్పుడు తథాస్తు అని అన్నాను. 3 సార్లు తథాస్తు అన్నాను. కాబట్టి 3 సార్లు మీకు నేను కుమారునిగా అవతరిస్తాను అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వేడుకుంటారు, ఈ చతుర్భుజ రూపంలో మేము నీ దివ్య రూపాన్ని అసలు చూడలేకపోతున్నాం కృష్ణ, మాకు శిశు రూపంలో అనుగ్రహించు అంటే, అప్పుడు శిశువుగా అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? అవతరించిన వెంటనే మోహము పెంచుకోకూడదని చెప్పేసి తన మీద దేవకి నిద్రపోతుంటుంది. అది ప్రసవ వేదంతో నిద్రపోతుంటుంది ఆవిడ. తో
వసుదేవుడికి చెప్తాడు శ్రీకృష్ణుడు, వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ గోకులంలో యశోదాదేవి దగ్గర నన్ను పడుకోబెట్టి అక్కడ ఉదయించినటువంటి ఆ దుర్గాదేవిని తీసుకువచ్చేసేయ్ అని చెప్తాడనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు వసుదేవుడు? ఎలాగా కృష్ణ, నీకు ఈ ద్వారాలన్నీ మూసుకుని ఉన్నాయి, సైనికులందరూ కాపలు అని అడగనే లేదు ఆయన. ఆయన ఏమన్నాడు? శ్రీకృష్ణుడు భగవంతుడు చెప్పినది శిరోధార్యము. అదే ఏమిటి అంటే నమ్మకము. రక్షతి ఇది దేవ విశ్వాస, రక్షతి ఇది విశ్వాస. అంతే, వెంటనే ఏం చేశాడు? సరే కృష్ణ, నువ్వు చెప్పినది శిరోధార్యం అని చెప్పేసి శ్రీకృష్ణుని తల మీద బుట్టలో పెట్టుకుని దాని మీద ఒక అరటి ఆకుని కప్పివేసి తీసుకెళ్ళాడనమాట అక్కడ. అప్పుడు యమునా నది వచ్చింది. అంటే యమునా నది వచ్చి ఎలా దాటాలి అని ఆయనకి భయమే కాలేదు. ఎందుకు? కృష్ణుడు ఉన్నాడు. కరస్థ కృష్ణస్య కుతోంతరాయ అనేటువంటిది ఒకటి ఉన్నది. కరస్థ, చేతిలో కృష్ణుడు వస్తే అంతరాయం అనేటువంటిది ఏముంటుంది? కరస్థ కృష్ణస్య కుతోంతరాయ, అసలు అడ్డే ఉండదు. కాబట్టి శాంతమైనటువంటి మనస్సుతో అక్కడ ఎటువంటి ఉన్నది వాతావరణము, భీకరమైనటువంటి ఆ గర్జనలు, మేఘ గర్జనలు ఉన్నాయి. తర్వాత మెరుపులు మెరుస్తున్నాయి. నది విపరీతమైనటువంటి ప్రవాహము. యమునా నది ఎంత ప్రవాహం అంటే అసలు వెళ్ళలేమేమో అని అనుకుని అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కృష్ణుడే రక్షిస్తాడు. చూడండి, దానికంటే మనకి ఏదైనా గొప్ప పరిస్థితి, పరీక్ష విషమ పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎందుకు? భగవంతుని చేతిలో మనము తీసుకుంటే, చేతిలో అంటే ఇక్కడ మనం తీసుకునేంత గొప్పవాళ్ళము కాదు. ఆ చేతిలో అంటే మన మనస్సులో, మన మైండ్‌లో, మన తలలో భగవంతుని పెట్టుకోవాలి. కరస్థ దేవస్య కుతోంతరాయ. మనం షుడ్ ఇమాజిన్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్ ఆల్వేస్. ఈశ్వరో సర్వభూతానాం హృదయేష అర్జున తిష్టతి అంటాడు భగవంతుడు. అందరి హృదయాల్లో నేను తిష్ట వేసుకుని కూర్చున్నాను. నువ్వు ఎక్కడో వెతకొద్దు నన్ను, నీ హృదయంలోనే వెతుకు. అంటే ఆ భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము కలిగినది. సో ఏమైంది? ఆ వసుదేవునికి ఆటోమేటిక్‌గా సంకెళ్ళు విడిపోయాయి. ద్వారము తెరుచుకున్నది. సైనికులందరికీ దుర్గాదేవి మాయ కమ్మేసింది. మోహం వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు పడుకున్నారు. తర్వాత బయటికెళ్ళాడు. ఎంతైనా ఏమైనా కూడా గొడుగు లేదు, ఏమి లేదు. తన వస్త్రాన్నే భగవంతునికి గొడుగుగా కప్పేసి తను వెళ్ళాడు. వెళ్ళి యమునా నది దగ్గరికెళ్ళి భగవంతుడిని తలుచుకున్నాడు చేతిలో. భగవంతుడా నువ్వే ఉన్నావు. ఇదంతా నీ లీల అనుకుంటనే యమునా నది వెంటనే అతనికి దారి ఇచ్చేసింది. ఆరాముగా అతను దారి దాటేసి అక్కడికెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు అలాగే తీసుకొని వచ్చేసాడు. ఎప్పుడైతే ఆ దుర్గాదేవిని తీసుకొచ్చాడో ఏమైంది? మళ్ళీ మాయ ఆవరించేసింది. అతడు మొత్తం మర్చిపోయాడన్నమాట లోపలికి రాంగానే. అందుకే మనము ఎప్పుడైనా కూడా దుర్గాదేవిని మట్టుకే ఆరాధించకూడదు. దుర్గాదేవితో పాటు తన భర్త అయినటువంటి శ్రీకృష్ణుడిని ఆరాధించాలి మనము. లక్ష్మీ నారాయణులు అంటారు. లక్ష్మీ నరసింహుడు. సో వాళ్ళు వేరు వేరు కాదు, ఒకళ్ళే. అటువంటి ఆ ధ్యానంతో తీసుకుంటే ఆ మాయ మనల్ని ఏమీ చెయ్యలేదు. సో అది శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసం అంత కలిగి ఉన్నాడు కాబట్టి వసుదేవునికి ఏ ప్రాబ్లము కూడా అవ్వలేదు. అటువంటి శ్రద్ధ, ఒకటి విశ్వాసము, రెండవది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? భగవంతుని చెప్పిన మాటల మీద నమ్మకము. భగవంతుడే రక్షిస్తాడు. శ్రద్ధతో అంటే చేసే పని శ్రద్ధతో చేయాలి. అటువంటి వ్యక్తి ఏమవుతుంది? కృష్ణ చైతన్యపు జ్ఞానము లభించగలదు. వెంటనే అతనికి జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యంలో కర్మ చేయుట ద్వారా మాత్రమే తనకు పరిపూర్ణత్వము సిద్ధించును చెప్పాడు భగవంతుడు. కర్మ సిద్ధాంతము 3వ చాప్టర్‌లో నేర్చుకున్నాము. కర్మయోగము. కేవలం నువ్వు కర్మ చేయాలి. ఫలితం ఏమిటి? మరిచిపో. కర్మ ఏం చేయాలి? నన్నే ధ్యానించు. నీ వర్ణాశ్రమ ధర్మాలని హృదయపూర్వకంగా నువ్వు ఆచరించు అని చెప్తున్నాడు. కాబట్టి కర్మ చేయుట ద్వారా మాత్రమే తనకు పరిపూర్ణత్వము సిద్ధించునని భావించు వ్యక్తి శ్రద్ధాళునిగా పిలువబడును. ఎవరైతే కృష్ణుడు చెప్పినటువంటి ఉపదేశాలని, శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటిది ప్రతి ఒక్క అక్షరము శ్రీకృష్ణుని స్వరూపము అని తలుస్తాడో, ప్రతి ఒక్క అక్షరము శ్రీకృష్ణుని ఆదేశం అని తలుస్తాడో అటువంటి వాడు శ్రద్ధాళునిగా పిలుస్తాడు. సో ఈజీ అంటే ఆ మార్గం ఏమవుతుంది? సుగమం అయిపోతుంది. అరే మనం ఎలాగా, ఇది కష్టంగా ఉన్నది ఈ పదాలు, ఇది గుర్తుపెట్టుకోవడం కష్టమే. కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే. ఇష్టం అనుకుంటే కష్టము కూడా మనకి సులువుగా ఇష్టం అయిపోతుంది. సో కష్టం అనుకోకూడదు. ప్రయత్నం చేస్తే సాధించడం ఏమి, ఈవెన్ చెప్తాడు కదా, ప్రయత్నించితే ఈవెన్ రాళ్లలో నుంచి, ఇసుక నుంచి కూడా మనము వి కెన్ ఎక్స్ట్రాక్ట్
తైలము తీయవచ్చు అంటాడు. సో అలాగా భగవంతుని ధ్యానము, భగవంతుని ఆదేశాలని మనం పాటించాలి నమ్మకముతో. బేసికలీ నమ్మకం ఉండి, శ్రద్ధ ఉంటే అది ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలి అనుకుంటే భగవంతుడు నడిపిస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మనం చూస్తున్నాము, మనం చేస్తున్నాము. మనమా చేసేది? ఈ కట్టే. బేసికలీ ఇట్ ఈస్ కట్టే. అందులో ఉన్నటువంటి ఏమిటి చైతన్య శక్తి, అదే భగవంతుడు. అదే నడిపిస్తున్నాడనేటువంటిది, అంటే ఇంతవరకు తీసుకొచ్చాడు. ఇంకా దాటించలేడా అనే డౌట్ రాకూడదు. తప్పకుండా దాటిస్తాడు అనేటువంటి ఆ నమ్మకంతో, శ్రద్ధ ఉంటే భగవంతుడిని మనము చేరుకోవచ్చు. కాబట్టి భక్తియుక్త సేవ, భక్తి అదే డివోషనల్ సర్వీస్. సర్వీస్ అండ్ డివోషనల్ సర్వీస్ ఏం డిఫరెన్స్ ఉంది? మామూలుగా చేస్తున్నాము. ఆఫీస్‌కెళ్తున్నాము, బిజినెస్ చేసుకుంటున్నాము, వస్తున్నాము. మరి ఇంత కష్టపడుతున్నాము దేని గురించి? ఉదర పోషణ గురించి, రేపటి గురించి, ఎల్లుండి గురించి, పిల్లల గురించి. అది సర్వీస్‌గా అనిపిస్తుంది. ఓకే. నువ్వు చేస్తున్నావు, ఫలితం ఇస్తున్నాడు. ఎవరు? సాలరీ ఇస్తున్నాడు, కస్టమర్స్ వల్ల ప్రాఫిట్ ఇస్తున్నారు. ఓకే. కానీ అది అంతా సమకూర్చింది ఎవరు? భగవంతుడు. కాబట్టి భగవంతుడే ఇది ఇస్తున్నాడు. అందుకే కదా మనం 15th చాప్టర్ చదివాము. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం చదివాము? మనము భోజనానికి ముందు అంటే భగవంతుడే ఇచ్చాడు కదా! అది ఏమిటి? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. సంపాదిస్తే సరిపోదు, అది అరిగించుకోవాలి. అది అరిగించుకోవాలంటే కూడా భగవంతుని దయ రావాలి. సో అన్నిటికీ భగవంతుని దయ ఉండాలి అనేటువంటిదే ఇక్కడ అతన్నే శ్రద్ధాళుడిగా పిలుస్తారనమాట. ఎవరు భగవంతుని మీద ఉంటారు. భక్తియుక్తమైనటువంటి సేవ, దట్ ఈస్ కాల్డ్ డివోషనల్ సర్వీస్. అంటే భగవంతుడు మాస్టర్, మనం సర్వెంట్ అనేటువంటి ఆ అభిప్రాయము, ఆ భావన, ఆ ఏమిటి ప్రకంపన మనలో ఉండాలన్నమాట. అంటే మనం భగవంతుని వేడుకునేటప్పుడు హృదయం తడవాలి. హృదయం ఎప్పుడైతే తడుస్తుందో, మెత్తబడుతుందో, కళ్ళలో నుంచి ఆటోమేటిక్‌గా ధారలుగా ఆ ఆనంద బాష్పాలు మనలో నుంచి వచ్చేస్తాయి. చర్మం మీద వెంట్రుకలు నిక్క పొడుచుకుంటాయి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఎందుకు అంటే ఇంత ఇచ్చావు నాకు భగవంతుడా అనేటువంటి ఆ కృతజ్ఞత ఎప్పుడైతే వస్తుందో, నువ్వు లేకుంటే నేనేమి చేయగలను అనేటువంటి ఆ ధ్యానము, ఆ భగవంతుని మీద మనకి ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ ఉంటే మనం ఎటువంటి ఈవెన్ కొండలనే దాటొచ్చు, కాంటినెంట్స్‌ని కూడా మనము కాంకర్ చేయొచ్చు అని భగవంతుడు అంటాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నాడు అర్జున్‌కి అంటే, నా మీద విశ్వాసము ఉంచు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు. ఆల్రెడీ నువ్వు ఇప్పుడు ఇంతవరకు ఏమనుకున్నావు? నేను నీకు కేవలము నీ ఫ్రెండ్ అనుకున్నావు. సఖుడని అనుకున్నావు. సో ఫ్రెండ్‌గా ఉంటే మనం ఎలా ట్రీట్ చేస్తాము ఫ్రెండ్‌ని? రా, రా, పోరా, ఏమే, ఏమే అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ అది అప్పటి వరకే. ఇప్పుడు ఎప్పుడైతే గురువుగా నన్ను అనుగ్రహించమని అడిగావో, అప్పుడు మన స్టేటస్ అంటే మన డిఫరెన్స్ వేరే అయిపోతుంది. గురువు అనేటువంటిది, శిష్య భావన అనేటువంటిది అంగీకరించాలి. విశ్వాసముతో అంగీకరించాలి అని చెప్తున్నాడు భగవంతుడు. సో భక్తియుక్తమైనటువంటి సేవ. ఇది ఏమిటి సేవ? అర్జునుడికి ఏం చెప్తున్నాడు? భక్తియుక్తమైన సేవ ఏమిటంటే, నేను చెప్పింది చెయ్యాలి. ఏమిటి? యూ షుడ్ ఫైట్. ఎదురుగా ఉన్నవాళ్ళు నిన్న ఇక్కడ చూశాను. అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు. శ్రీకృష్ణ, ఎదుటుగా ఉన్న వాళ్ళందరూ కూడా నా తాతలు, తండ్రులు, ముత్తాతలు, అన్నలు, తమ్ముళ్ళు, పినతండ్రి, మేనమామలు వీళ్ళందరూ ఉన్నారు కదా! మరి వీళ్ళని ఎలా చంపాలి అంటే శ్రీకృష్ణుడు అంటాడు, ఒకటే ఒకటి ఆలోచించు అర్జున. నీకు ఎదురుగా ఎవడైతే నిలబడాడో వాడు నీకు శత్రువు. నీ తోడుగా ఎవరుంటాడో వాడు మిత్రుడు. కాబట్టి నేను తోడుగా ఉన్నాను. కాబట్టి నేను చెప్పింది నువ్వు అనుసరించు. మిత్రుడు అనేటువంటి వాడు ఒక్కొక్కసారి కఠినంగా చెప్తాడు. ఎందుకు? మెత్తగా చెప్పే వాళ్ళందరూ కూడా మిత్రులు కారు. ఎందుకు? వాడితో మంచితనం ఉంచుకోవాలని. అదే కఠినంగా చెప్పేవాడు ఈజ్ అవర్ ఫ్రెండ్. బికాజ్ ఎందుకు చెప్తున్నాడు? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే నీ మేలు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారు. ఎందుకు శిక్షిస్తారు? వాళ్ళు చెడిపోకూడదు, మంచి దారిలో ఉండాలి. తిట్టడము, కొట్టడము చేసినప్పుడు వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే, నిన్న ఎక్కడో ఈ న్యూస్‌లో వచ్చింది. ఏమిటంటే ఒక చిన్న అబ్బాయి, ఐ థింక్ ఈస్ 8 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్, అతనికి మొబైల్ కొనిచ్చాడు బర్త్‌డేకి వాళ్ళ ఫాదరు. గుల్బర్గా, కర్ణాటక అక్కడ ఏంటి మనకి హుబ్లీ దగ్గర ఉన్నది ఇది. ఆ ప్లేస్‌లో ఆహ్, ఆయనకి మొబైల్ కొనిస్తే చాలు ఇంకా మొబైల్ ఆటలు చాలు, చదువుకో అని చెప్పేసి తండ్రి దండించాడు.
దండించడమే కాకుండా గట్టిగా వారించాడనమాట. అలాగే వాళ్ళ అమ్మ కూడా అన్నది, వాళ్ళ అక్క కూడా అన్నది. ముగ్గురు వాడిని అన్నారు, "ఎంతసేపటి నుంచి చెప్తున్నావు? ఎంతసేపటి నుంచి ఆడుతున్నావు? అసలు మొబైలు మంచిది కాదు. ఈ మొబైల్ తీసి పారేస్తాను. ఏమనుకున్నావు?" అని గట్టిగా అరిచేటప్పటికి, ఆ పిల్లవాడు ఏం మాట్లాడకుండా డైరెక్ట్‌గా కిచెన్‌కెళ్ళి, కిచెన్‌లో ఉన్నటువంటి ఆ కత్తి తీసుకొచ్చి తండ్రిని, అక్కని పొడిచేశాడు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డెడ్. వాళ్ళ అమ్మని కూడా పొడిచాడు. కానీ అమ్మ రికవరీ స్థితిలో ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నామంటే, ఈ కోపం మనము దండించినప్పుడు మనం వాళ్ళని అలాగా ద్వేషులుగా, శత్రువులుగా చూస్తాము. కానీ మిత్రుడైనటువంటి వాడు ఏం జేస్తాడు? గట్టిగా చెప్తే నా మేలు గురించే చెప్తున్నాడు. గట్టిగా చెప్పేటువంటి వాడు, కఠినంగా చెప్పేటువంటి వాడు ఎప్పుడూ శత్రువు, వైరి కాదు. మన హితం గురించి చెప్తాడు. ఇది వద్దు అని చెప్పినప్పుడు, అందుకే నేను నీకు ఇవన్నీ ఉపదేశిస్తున్నానయ్యా అర్జున. నన్ను శ్రద్ధగా విను. డివోషనల్ సర్వీస్ నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. హతోవి ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వై భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః అన్నాడు. లేచి పని చెయ్యాలి. హి ఈస్ మోటివేటింగ్, హి ఈస్ డైరెక్టింగ్ కృష్ణ. అలాగే మనకి కూడా మన కర్తవ్యాన్ని భగవంతుడు నిర్దేశిస్తున్నాడు. భక్తియుక్తమైనటువంటి సేవ. నన్ను నమ్ము. నమ్ నన్ను నమ్మిన వాడు ఎవరూ చెడిపోలేదు. నమ్మకుండా పోయిన వాడు చెడిపోతే పోనీ. ఎందుకు? వాడు మూర్ఖుడు, అజ్ఞాని. అజ్ఞాని అయితే పర్లేదు. కానీ అజ్ఞాని ప్లస్ మూర్ఖుడైనప్పుడు వానికి అదే దారి. ఇంక ఏం చేయలేము వాడిని అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి భక్తియుక్త సేవ ద్వారా మరియు ఈ మంత్రాన్ని మనం చదువుకున్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఆ వైబ్రేషన్స్ ఇది మనకి ఈవెన్ మనం మ్యూజిక్ వింటున్నామనుకోండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఎంత సూదింగ్‌గా ఉంటుంది. అసలు కలియుగంలో దీన్నే కలి సంతారణ మంత్రం అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని. హరే కృష్ణ. వెరీ వెరీ సింపుల్. ఈ వర్డ్స్ మనం చెప్పినప్పుడు మన హృదయంలో వైబ్రేషన్ వచ్చి భగవంతుడు అందులో తిష్ట వేసుకుంటాడు. ఎందుకు? అరే! నన్ను పిలుస్తున్నాడే, నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడే. తల్లిదండ్రుల్ని పిలిచినప్పుడు అమ్మ అన్న, నాన్న అన్న ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము ఆ ఒక్క పదానికి. అలాగే మనకి తండ్రి, తల్లి అయినటువంటి భగవంతుడిని మనం ఇలా పిలుస్తామో, హృదయంతో స్పందించి పిలిచినప్పుడు ఆ మహామంత్ర జపము, కీర్తన ద్వారా ఏమవుతుంది? శ్రద్ధ లభిస్తుంది. అంటే భగవంతుడు మనకి దగ్గరవుతాడు. మనం భగవంతునికి దగ్గరవుతాము. కాబట్టి అది మానవ హృదయంలోని భౌతిక మాలిన్యం అంతటిని తొలగించును. ఎవ్రీథింగ్ ఇట్ వాషెస్ అవే ఆల్ అవర్ డర్ట్. ఎన్నో కోట్ల జన్మలు ఆర్జించినటువంటి పాపము పేరుకొని పోయింది మన ఆత్మ. సో, ఈ ఆత్మ ఏం చేస్తుంది? మనం చూసాం గదా! 15th చాప్టర్‌లో వాయువు ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. ఎలాగా? వాయువు ఆ సువాసనలు పూల మీద వచ్చినప్పుడు, ఆ పూల సువాసనల్ని తీసుకెళ్ళినప్పుడు, దాంతో పాటు వాయువుతో పాటు వెళ్తుంది. మళ్ళీ ఒక దగ్గర వదిలేస్తుంది. ఇట్ విల్ నాట్ కంటిన్యూయస్‌లీ టేక్ ఇట్. అలాగే ఆత్మని సంబంధించినటువంటి ఈ మాలిన్యాలన్నీ కూడా మన కోరికలు, ద్వేషము, భావన అదే 3 సూక్ష్మ శరీరంతో పాటు మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది ద ఆత్మ విల్ క్యారీ ఫ్రమ్ వన్ బర్త్ టు అనదర్ బర్త్. సో, అవన్నీ ఇక్కడే వాష్ చేసేసుకుంటే నెక్స్ట్ జన్మలో అవి మనల్ని అంటదు. కాబట్టి ఈ జప కీర్తనల ద్వారా అటువంటి మనకి విముక్తి కలిగిస్తుంది. ఆ పాపాల నుంచి, ఆ మాలిన్యాల నుంచి. అంటే కడిగిన మాణిక్యము, ముత్యం అంటాం గదా! అలాగ అయిపోతుంది మన ఆత్మ. కాబట్టి అది మానవ హృదయంలోని భౌతిక మాలిన్యం అంటిని తొలగించును. వీటితో పాటు ఒకరు ఇంద్రియాలను కూడా నియంత్రించవలెను. అంటే అందుకే బాహ్య శుద్ధి, ఆంతరిక శుద్ధి అన్నారు. మనం ఎందుకంటాము? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణో హరిః. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. మొన్న ఎగ్జాంపుల్ ఇచ్చాం గదా! ఒక గిన్నెలో మనము తెల్లటి పాలు, అదే మనస్సు. పాలు అనేటువంటిది మనస్సయితే, గిన్నె అనేటువంటిది మన దేహము. సో, ఈ దేహము అంటే ఆ గిన్నె స్వచ్ఛంగా లేదనుకోండి, ఆ పాలు అంటే మనస్సు అందులో వెళితే ఏమవుతుంది? విరిగిపోతుంది. కాబట్టి దేహాన్ని కూడా మనము పవిత్రంగా ఉంచుకోవాలి. 1 ఆఫ్ ద 4 ప్రిన్సిపల్స్ ఏమిటి? సత్యం, దమ, శమం, తపస్సు అనేటువంటి దాంట్లో మన మనస్సు, శరీరము వీటిని మనము క్లీన్‌గా ఉంచుకోవాలి. ఎవరి మీద కూడా మనము ద్వేష భావన గాని, ఈర్ష్య భావన గాని ఆ 6 అరిషడ్ వర్గాలు
అహంకారము మమకారం అనేటువంటి తల్లిదండ్రులకి జనించినటువంటి 6 బిడ్డలు వీళ్ళు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. సో 8 మందిని కూడా మనం బయట పక్కన పెట్టేసేయాలి. అహంకారం ఉండకూడదు, నేనే చేస్తున్నాననే మమకారము నాది అనేటువంటిది కూడా మనకి ఉండకూడదని చెప్తున్నాడు భగవంతుడు. సో ఇంద్రియాలను అప్పుడు అలాగా మనం నియంత్రించవచ్చు. ఏమిటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. సో అప్పుడు ఏమవుతుంది? శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము కలిగిన వ్యక్తి మరియు ఇంద్రియ నిగ్రహము కలిగిన వ్యక్తి వెంటనే కృష్ణ చైతన్యంలో, జ్ఞానములో ఎట్టి జాప్యము లేకుండా సులభముగా పరిపూర్ణత్వమును సాధించగలడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం వెంటనే ఆ కృష్ణ చైతన్యంలో జాప్యం అంటే డిలే వితౌట్ ఎనీ డిలే అంటే తొందరగా, వెరీ క్విక్లీ అంటాడు భగవంతుడు. శీఘ్రగతిన అంటాడు. అచిరేణ శీఘ్రగతిన అధిగచ్చతి అంటే పొందుతాడు. ఏమిటి? కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత్వం సాధించినప్పుడు శ్రీకృష్ణ విల్ ఇన్వైట్ us టు హిస్ లోకము, గోలోక ధామానికి. అంటే మన పాపాలన్నీ కడిగి మాలిన్యం అంతా తీసివేసి కృష్ణుని వద్దకు మనము వెళ్ళవచ్చు అంటాడు. అంటే ఇది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. చాలా తొందరగా నన్ను చేరుకుంటావయ్యా అర్జున. అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చేసి ఎలాగా నా పట్ల దృఢ విశ్వాసం ఉంచి శ్రద్ధగా పని చేయిస్తే అప్పుడు నువ్వు తొందరగా నా ఆ కృష్ణ చైతన్య భావనం అంటే ఆ గోలోక ధామాన్ని, నీ డెస్టినేషన్ యూ కెన్ రీచ్ వెరీ క్విక్లీ అని చెప్తున్నాడు ఇందులో. ఓకే, ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ? ఏం లేవు ప్రభుజీ. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో విల్ గో టు 40th శ్లోకం. ఓకే ఓకే. అగ్నశ్చ శ్రద్ధధానస్య సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో నా సుఖం సంశయాత్మనః. ఒకసారి ఎవరైనా చదువుతారు మాతాజీ? ప్రభుజీ చదవమంటారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అజ్ఞశ్చ శ్రద్ధాదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో అస్తి నా పరో న సుఖం సంశయాత్మనః. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. ఓకే, మీనింగ్స్ చదువుతారా మాతాజీ? చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. అజ్ఞః ప్రామాణిక శాస్త్రాల్లో జ్ఞానం లేని మూర్ఖుడు. చ మరియు అశ్రద్ధధానః శాస్త్రాల్లో శ్రద్ధ లేకుండా. చ కూడా సంశయాత్మ సంశయాలు కలిగిన. వినశ్యతి పతనం చెందుతాడు. అయం ఈ లోకః ప్రపంచములో. న అస్తి లేదు. పరః తదుపరి జన్మ. నా లేదు. సుఖం సుఖము. సంశయాత్ముడైన ఆత్మనః వ్యక్తికి. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు, శ్రద్ధావిహీనులు భగవద్ధామమును పొందలేక పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖము లేదు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో సంశయాత్ముడి గురించి చెప్తున్నాడు భగవంతుడు. అంటే 4th చాప్టర్ స్టార్టింగ్లో అడిగాడు కదా అర్జునుడు. ఏమన్నాడు? ఇమం వివస్వతే జ్ఞానం ప్రోక్తవాన మహమ్యహం. వివస్వాన్ అని ఫస్ట్ వివస్వంతునికి నేను చెప్పాను. ఏమిటి? ఈ భగవద్గీతని ఎంతో ఇంతకు ముందు సూర్యునికి చెప్పాను. వివస్వాన్ అంటే సూర్యుడు. ఆ సూర్యుడు తన పుత్రుడైనటువంటి మనువుకి చెప్పాడు. మనువు తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుకి చెప్పాడు. ఇక్ష్వాకు తన పుత్రులకి ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించారు అని చెప్పినప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు. ఏమిటి? కృష్ణ, నేను ఎలాగ తెలుసుకోవాలి? నువ్వు నా సమకాలీనుడు కదా, మరి ఆ సూర్యునికి నువ్వే ఉపదేశించావని చెప్పావే అనేటువంటి క్వశ్చన్కి ఇంత క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏమిటి? సంశయం వద్దు, నేను ఉన్నాను. ఎప్పుడు? ముందు ఉన్నాను,
తర్వాత కూడా ఉంటాను. నీవు కూడా ముందు ఉన్నావు, తర్వాత కూడా ఉంటావు. కాబట్టి నాకు ఆ ముందు జన్మల జ్ఞానం ఉన్నది. నీకు ఆ అట్టి జన్మల యొక్క జ్ఞానం లేదు అర్జున అని చెప్పాడు. చెప్పుకుంటూ వచ్చి ఎవరికైనా రావచ్చు, ఇటువంటి డౌట్ రావచ్చు. ఏమిటి? ఎలాగా నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఎలాగా అంటే, నా మీద నమ్మకం ఉంచాలి. గురువు మీద నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం లేని వ్యక్తి ఎలాగా చెడిపోతాడు. ఎందుకు? ఈ ఒక 2 మార్గాలు వస్తాయి. 2 మార్గాలు వచ్చినప్పుడు అదే వై జంక్షన్ అంటారు కదా! ఆ వై జంక్షన్ వచ్చినప్పుడు మనము లెఫ్ట్‌కి వెళ్ళాలా? రైట్‌కి వెళ్ళాలా? మనకి తెలియనప్పుడు ఏం చేస్తాము? ఏదో ఒక దారి ఎంచుకుంటాము. ఒకవేళ దొరికితే గమ్యం దొరుకుతుంది. లేకపోతే అడవిలోకి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలీదు. అదే గురువు ఉన్నాడనుకోండి. గురువు ఆల్రెడీ హి హాస్ ట్రావెల్డ్ ఇన్ దట్ రూట్. ఎన్నో సార్లు ట్రావెల్ అయ్యాడు. కాబట్టి అతను నాతో వచ్చేసేయ్, నేను తీసుకెళ్తా. ఇప్పుడు మనం అడుగుతాం కదా! ఏదైనా ఊరికెళ్ళినప్పుడు లోకల్ పీపుల్‌ని అడుగుతాము. ఆ లోకల్ పీపుల్‌ని ఎందుకు అడుగుతాము? వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ విలేజు, ఆ టౌను, ఆ రోడ్డు ఎక్కడికి ఎలా వెళ్తుంది అనేటువంటి ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఎలా వెళ్ళాలి అని. అంటే ఇప్పుడంతా గూగుల్ మ్యాప్స్ వచ్చేసాయి. ఈవెన్ గూగుల్ మ్యాప్స్ కూడా మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసేస్తుంది ఒక్కొక్కసారి. తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాం. అంటే తప్పు చేయడం అనేటువంటిది మానవ సహజము. అలాగే టెక్నాలజీని కూడా ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ చేస్తుంది. కానీ అదే దారిలో వాడు ఆల్రెడీ చూసాడు. తత్వజ్ఞానాన్ని పొందాడు. భగవంతుని దర్శించుకున్నాడు. ఆ గురువు అనేటువంటి వాడు ఎవరు అంటే, భగవంతునికి, భక్తునికి మధ్యలో ఒక కర్టన్ లాంటివాడు. ఆ కర్టన్ ఎందుకు? ఆ కర్టన్ తీసేస్తే అంటే గురువే దాన్ని తొలగిస్తాడు. తొలగించి భగవంతునికి మనల్ని తీసుకెళ్తాడు. భగవంతుని దగ్గరికి దర్శనం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, సంశయం అనేటువంటిది వదిలివేసేసేయ్. సంశయాత్మనః. ఎందుకు? ఆ డౌట్ నీకు ఎందుకొచ్చింది? డౌట్ రాకూడదు. డౌట్ అనేటువంటి వచ్చిన వాడు ఏం చేస్తాడు? క్వెషను అడగాలి. క్వెషన్ అడిగి అర్థం కాలేదంటే మళ్ళీ రిపీట్ చేయండి. మళ్ళీ తెలపండి. అంటే అర్థం అయ్యేంత వరకు కూడా అది పరిప్రశ్నేన సేవయ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశితం తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. తత్వజ్ఞానుడైనటువంటి వాడు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక స్టూడెంట్స్ మనకి క్లాస్‌లో ఉన్నప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 100 మంది స్టూడెంట్స్‌కి మనం చెప్పిందంతా కూడా అర్థమైంది. దిస్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మనం చెప్పింది వాళ్ళకి అర్థమైందా? ఆర్ వాళ్ళకి అర్థమైందే మనం చెప్పామా? ఈ 2 క్రాస్ క్వెషన్ చేసుకోవాలి. సరే చెప్తున్నాము. కమ్యూనికేట్ చేశాము. చేసినప్పుడు వి షుడ్ ఆస్క్ దెమ్ టు రిపీట్. రిపీట్ చేసినప్పుడు మనం చెప్పింది వాళ్ళు ఎంతవరకు గ్రహించారు అనేటువంటిది అక్కడ మనకి తెలుస్తుందనమాట. సో, అప్పుడు మనం దానికి యాడ్ చేయాలి ఆర్ డిలీట్ చేయాలి. లేదు ఇది ఇలాగ అర్థం కాదు. ఇది ఇలాగ అర్థం చేసుకోవాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఉంది కదా! ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమిటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబీసీ అనేటువంటిది ఉన్నది కదా! అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఎలాగా? విత్ ఎగ్జాంపుల్. సో, 2 + 3 2 + 3 టు ద పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు 2ని మళ్ళీ 2తో 3ని 3తో గుణించి మళ్ళీ 2 + 3 యాడ్ చేయాలి అని చెప్పేటువంటిది. సో, ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది గురువు చక్కగా ఆ సంశయాలని తీరుస్తాడు. సంశయాలని తీర్చినటువంటి వాడు గురువు కాదు. ఎందుకు ఒక్కసారి ఇప్పుడు ప్రాపంచికంలో గురువు ఆల్రెడీ భగవంతుని దర్శించాడు. ఎలాగా? నారద మహర్షి ధ్రువ మహారాజుకి 5 సంవత్సరాల బాలునికి ఏమని చెప్పాడు? ఫస్ట్ టెస్ట్ చేశాడు. తర్వాత ఆ ద్వాదశాక్షరి మంత్రంని ఉపదేశించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి పదాన్ని అనేటువంటి ఈ శ్లోకాన్ని జపించు. శీఘ్రంగా నీకు భగవంతుడు దర్శనమిస్తాడు. సో, అలాగే గురువు మన దగ్గరికొస్తాడు. అలాగే ప్రహ్లాదుని కూడా అతను ఉద్ధరించాడు. అలాగా గురువు అనేటువంటిది హి విల్ గివ్ ఫుల్ క్లారిటీ. క్లారిటీ ఇచ్చేసినందువలన ఆ సంశయం అనేటువంటిది పోతుంది. కానీ కొంతమంది ఈ సంశయాలని అంటే ఈ సనాతన ధర్మాన్ని విశ్వసించరు మన దేశంలోనే. అందుకే మనకేమంటారంటే మన దేశంలో అంతరింక శత్రువులే ఎక్కువున్నారు. బయట వాళ్ళ కంటే బయట ఉన్నట్టు శత్రువుల కంటే ఆంతరింగిక శత్రువులే ఎక్కువున్నారు. మన వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు చూసాం మొన్న ఎలాగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్ని రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది. అసలు ఎంట్రీనే కాదనుకున్న చోట కూడా వచ్చింది. ఎందుకు? అతను నాయకుడు, లీడర్. మనకి గురువుగా నడిపిస్తున్నాడు దేశాన్ని. కాబట్టి అతనిలో విశ్వాసం వచ్చేసింది. కానీ ఇంకా ఇప్పుడు మనకి చూస్తున్నాము. తమిళనాడులో అపోజిషన్ పార్టీ మొన్న వరకు పవర్‌లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? సనాతన ధర్మమే లేదు. ఎందుకు అంటే
బయట నుంచి వచ్చి వాళ్ళకి అంతటి ఫండింగ్ వస్తున్నది, హెల్ప్ వస్తున్నది, వాళ్ళంతా కన్వర్ట్ చేసేస్తున్నారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్. ఊరికే ఇంట్లో కూర్చుని వాళ్ళకందరికీ కూడా మనం కట్టేటువంటి రుసుము ట్యాక్స్లో వాళ్ళకి ఈజీ ఫ్రీ బెనిఫిట్స్ ఇచ్చేసినప్పుడు వాడు ఎందుకు పనిచేస్తాడు? వాడికి ఏదో మనిషి అనేటువంటి వాడు కార్యము కర్తవ్యం చేయాలి. సో సొసైటీ నాశనం చేయడానికి వాళ్ళు అదే కష్టపడి చేశారనుకోండి, తప్పకుండా తను ఆ శ్రమ శక్తితో వచ్చినటువంటి దాన్ని సదుపయోగం చేస్తాడు. సో కాబట్టి సనాతన ధర్మము లేదనుకొని అనేటువంటి వాడు అంధతమస్సుకి వెళ్ళిపోతాడు, అధోగతిని చెందుతాడు అనేటువంటిది మనకి తెలుస్తూనే ఉన్నది ఇప్పుడు. కాబట్టి వీళ్ళందరూ నమ్మరు. ఎవరు? నాస్తికులు. భగవంతుడు లేదు, అసలు ఇప్పుడున్నదే మనం అనుభవిద్దాము, ఈ సుఖాన్ని అనుభవిద్దాం అనుకునేటువంటి వాడికి నెక్స్ట్ జన్మ ఎటువంటిది? భయంకరమైనటువంటి జన్మ ఉంటుంది. ఎందుకంటే మన బాస్ని గనక మనము వినకపోతే బాస్ ఏం చేస్తాడు? హీ విల్ పనిష్. సో దట్ రియలైజేషన్ అనేటువంటిది కూడా లేదు. కాబట్టి మూర్ఖులు ప్లస్ అజ్ఞానులు అండ్ నమ్మకం అనేటువంటిది లేనివాడు ఏం చేస్తాడు? ఈ జన్మములోనే సుఖం పొందడు, అదే కాకుండా మరు జన్మములో కూడా వాడికి సుఖం ఉండదు అని చెప్తున్నాడు. అపౌరుషేయమైనటువంటి గ్రంథాలు అంటే ఏమిటి? శాస్త్ర గ్రంథాలు అంటే ఎవరు? పురుషులంటే మామూలుగా మనం అందరూ కూడా. అపౌరుషేయము అంటే పరమ పురుషుడైనటువంటి భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి వెలువడినటువంటిది వేదాలు. ఆ వేదాల్లో భగవంతుని వేదేశ్వ సర్వే అహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం అని భగవంతుడు అన్నాడు. వేదాల్లో అంతా నేనే ఉన్నాను, నా నుంచే వేదాలు ఉన్నాయి, వేదాలు కూడా నా గురించే చెప్తున్నాయి అని భగవంతుడు అన్నాడు. అటువంటిది ఎవరు చెప్పారు? ఏబిసి వాళ్ళకి చెప్పలేదు కదా, పరిపూర్ణమైనటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు అది చెప్పాడు. అప్పుడు మనం నమ్మకుంటే ఏమవుతుంది? దాన్ని సందేహిస్తున్నాం. ఎవరు చెప్పారు? ఎవరో రాశారంటున్నారు అసలు అనేటువంటి వీళ్ళందరూ ఎవరు? అజ్ఞానులు. జ్ఞానం అనేటువంటిది లేదు. ఎందుకు అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు ది అనిమల్, బట్ బై ద మెర్సీ ఆఫ్ ద కృష్ణుడు ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత ఒక అవకాశాన్ని ఇస్తాడు. పోనీలే, అందరూ నా పిల్లలే కదా, సరే వీన్ని ఈసారి ఉద్ధరించి ఒక అవకాశం ఇద్దాము అంటే ఒక ఛాన్స్ ఇస్తారు. సెకండ్ ఛాన్స్ అంటారు. ప్రభుపాదుల వారు ఒక పుస్తకం రాశారు. దాంట్లో సెకండ్ ఛాన్స్ అనేటువంటి ఒక పుస్తకం ఉన్నది. అంటే ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ తప్పులు చెయ్యను అంటాడు. ఇప్పుడు మనకి ఈవెన్ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎంతో బాధపడుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 10,000 స్కార్పియన్స్ తేళ్లు కుట్టినటువంటి బాధ అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు భగవంతుని వేడుకుంటుంది, భగవంతుడా నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించు, ఎప్పుడు నిన్నే సేవ చేసుకుంటాను, ఇటువంటి తప్పులు చేయనని. కానీ బయటికి రాగానే మాయ ఆవరిస్తుంది. సో భగవంతుడు ఛాన్స్ ఇస్తాడు. ఎందుకు? కరుణతో, దయతో. ఎందుకు? అంత సఫర్ అవుతున్నాడని. అది ఇచ్చినప్పటికీ కూడా మనము ఆ లైఫ్ని యూజ్ చేసుకోకుంటే ఇంకా మళ్ళీ ముక్తి అంటూ ఉండదు. ఇంకా దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్, దేర్ ఇస్ నో థర్డ్ ఛాన్స్. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు, రియలైజ్ అవ్వలేదు. సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు, అప్పుడు కూడా రియలైజ్ అయినప్పుడు దెర్ ఇస్ నో పాసిబిలిటీ. సో ఓన్లీ హీ హాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంతే, అతడు పతనము చెందుతాడు అని చెప్తున్నాడు భగవంతుడు. అజ్ఞానులు మరియు శ్రద్ధ విహీనులు. శ్రద్ధ లేదు, భగవంతుడు అంటే నమ్మకము లేదు, భగవంతుడు అంటే భయము లేదు, నోటికొచ్చింది వాగుతుంటారు. అదే కంసుడు ఎందుకు అలాగా నశించాడు? ఈవెన్ ఎవరు? జరాసంధుడు, వీళ్ళందరూ కూడా ఏమిటి? శిశుపాలుడు, వీళ్ళందరూ కూడా భగవంతుడు ఎదురుగా ఉన్నా కూడా భగవంతుడినే నిందించారు. కాబట్టి అటువంటి వాళ్ళకి దుర్గతి అనేటువంటిది తప్పదు. భగవద్ జ్ఞానమును పొందలేక పతనము చెందురు. ఇప్పుడు మనం క్లాస్లో కూడా చూస్తుంటాము. ఎందుకు? కొంతమంది మా టీచర్ అందరికీ సమానంగానే చెప్తాడు, కానీ కొంతమంది ఇంట్రెస్ట్తో ఫస్ట్ డెస్క్, సెకండ్ డెస్క్, థర్డ్ డెస్క్లో కూర్చుని శ్రద్ధగా నోట్స్ రాసుకుని క్వశ్చన్స్ అడిగి క్లారిఫై చేసుకుని మళ్ళీ శ్రద్ధ ఎగ్జామ్లో పాస్ అవుతారు. లాస్ట్ డెస్క్లో మనం చూస్తున్నాం, లాస్ట్ డెస్క్లో ఎవరు కూర్చుంటారు? పాఠం మీద శ్రద్ధ లేదు. అలాగే మరి లైఫ్లో సక్సెస్ అవుతారా అంటే వాళ్ళ అదృష్టం వల్ల సక్సెస్ అవ్వచ్చు, ఎవడో ఒకడో ఇద్దరు. కానీ చూస్తున్నాము, మన క్లాస్మేట్స్ ఎంతోమందిని చూసాము, వాళ్ళు ఒక్కొక్కసారి కూలి పని చేసుకుంటూ కూటికి కూడా లేకుండా గడిపినటువంటి కాలాల్లో మనం చూస్తున్నాం. ఎందుకు? మాట వినలేదు, టీచర్ మాట వినలేదు, ప్రొఫెసర్ మాట వినలేదు. ఎందుకు? అప్పుడు విని ఉంటే అంటే అందరికీ సమానంగానే అవకాశాలు ఇస్తున్నాడు, కానీ యూజ్ చేసుకోవడం లేదు. సో యూజ్ చేసుకోనప్పుడు ఏమవుతుందంటే
వాళ్ళు పతనము చెందుతారు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ దెమ్ టు ఇంప్రొవైజ్. కాబట్టి వీళ్ళందరూ ఎవరు అనిపించుకుంటారు అంటే సంశయాత్ములు. సంశయ ఆత్మ. ఆత్మ ఎటువంటిది? ఆల్వేస్ ఇన్ డౌట్. ఎందుకంటే అది కరడు గట్టిపోయిందనమాట. దాని మీద ఎంత మనము పాలిష్ చేసినప్పటికీ కూడా ఇట్ బికమ్స్ యూజ్లెస్. విత్తనాలు ఎన్నో ఉంటాయి, అందులో కొన్ని విత్తనాలే మొలకెత్తుతాయి. అన్ని విత్తనాలు నాచినా కూడా అన్ని మొలకెత్తవు కదా, బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ యూజ్లెస్, నో పాసిబిలిటీ ఆఫ్ ఇంప్రొవైజేషన్. సో అటువంటి సంశయాత్మలకు ఈ లోకంలో సుఖం లేదు. ఎందుకు? వాళ్ళు కష్టాలన్నీ పడుతున్నా కూడా ఆ మోహము మదం వల్ల అలాగే ఏం కాదులే నేను చేసుకుంటాను అనేటువంటి, అంటే ఎవరు చెప్పినా వినరు కానీ కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ప్లస్ ఈ పరలోకం అనేటువంటి దానికి అంటే దే కెనాట్ గో టు హయ్యర్ ప్లానెట్స్. అప్పుడు సుఖం అనేటువంటిది వాళ్ళకి ఉండదు. సో ఎటువంటి సుఖం కోరాలి? దట్ సుఖం విచ్ ఈస్ ఎండ్లెస్, అది మోక్షంలో ఉంటుంది అనేటువంటిది భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇంతవరకు డిస్కస్ చేశాము. ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నది ఉన్నదా? ఏం లేదు ప్రభుజీ. ఏం లేదా? ఓకే. ఓకే, సో మనం ఇవాళ నుంచి ఒకటి వి విల్ డూ వన్ థింగ్. రోజుకి ఒక శ్లోకం కంఠస్థం చేద్దాం. దట్ వి విల్ మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్. ఓకేనా మాతాజీ? ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే ప్రభు. ప్రభుజీ ముందు భక్తి యోగం నుంచి మొదలు పెడదామా ప్రభుజీ? భక్తి యోగం నుంచా? ఎక్కడి నుంచి అయినా పర్లేదు, స్టార్ట్ చేయండి. మొత్తానికి స్టార్ట్ చేయండి. రోజుకి ఒక శ్లోకం, దట్ ఈస్ మినిమం వీ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ కృష్ణాస్ మర్సీ. ఓకే, అండ్ నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఏ శ్లోకం చదివారు అది ఒకసారి మనం అందరూ కూడా ఆ క్లాస్లో డిస్కస్ చేసుకుని నెక్స్ట్ మనం దీనికి వెళ్దాం. అంటే ఓన్లీ మీరు చెప్పండి ప్రభుజీ, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎక్కడి నుంచైనా ఓకే మాతాది. పురుషోత్తమ ప్రాప్తి యోగం నుంచి స్టార్ట్ చేద్దాం 15th.